ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇది మార్నింగ్ 5:10 అవుతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి డైరెక్ట్ అయితే ఇప్పుడు కిచెన్లో ఉన్నా, అందుకే కిచెన్లోనే వీడియో తీస్తున్నా. పప్పు కుక్కర్లో అయితే పప్పు పెట్టేసిన, ఎందుకంటే ఈరోజు సాంబార్ చేస్తున్నా. టిఫిన్ అయితే ఏంటనుకున్నారా, ఇడ్లీ పిండితో అయితే చిట్టి దోశలు వేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలకి సాంబార్తో చిట్టి దోశలు చాలా ఇష్టంగా తింటారు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికి తోడు పుట్నాల పొడి చేస్తాను కదా, అది పెట్టుకుంటారు. లంచ్కి చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్స్కి లంచ్కి వచ్చేసి అయితే రైస్ ప్లస్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక అన్నం తినేటప్పుడు లంచ్లోకి పిల్లలకి కావాలంటే వడియాలు వేయించిస్తా, లేదా అంటే మేము తినేటప్పుడు వేయించుకుంటాము. ఇంకా టక్క చాలా స్పీడ్గా అయిపోవాలి పని అయితే. ఎందుకంటే మార్నింగ్ 7:25-30 కల్లా ఒకరు వెళ్ళిపోతారు, ఇంకొక 7:40కి వెళ్ళిపోతారు. వాళ్ళు తినడం అన్నీ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ. అందుకే ఫుల్ బిజీగా ఉంది, హడావిడిగా. ఇంక ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే ఎందుకో రోజు ఫుల్ హెడేక్ ఉంది అసలు, అందుకే మార్నింగ్ లేదు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేసిన, సాంబార్ వాళ్ళు అడిగిర్రు అనేసి అయితే ఇంకా నేనైతే ఫస్ట్ కాఫీ కలుపుకున్నాను. ఫస్ట్ కాఫీ తాగి తర్వాత కొంచెం మైండ్ రిలాక్స్ అయితే అప్పుడు టక్క పనులన్నీ చేసేయగలుగుతా అని ఒక కాన్ఫిడెన్స్. అమ్మయ్య, కాఫీ అయితే అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఒక్కసారి అయిపోయింది అంటే కిచెన్లో నుంచి టక్కన బయటకు వెళ్ళి బయట మొత్తం క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ అంతా కడగాలి, ముగ్గేయాలి. అది పెద్ద పని అండి, నిజంగా చెప్తున్నా. ఎర్లీ మార్నింగే చేసుకుంటాను కదా, ఫస్ట్ అది చేసిన తర్వాత కిచెన్లోకి వస్తాయి. ఈరోజు మాత్రం రివర్స్లో వెళ్తున్నా మొత్తం. చూసారా, సాంబార్ అయితే మంచిగా మసులుతూ ఉంటే మంచిగా స్మెల్ వస్తుంది. ఇంత సాంబార్ చేసింది ఇంత టిఫిన్ కోసం అనుకున్నారు. అయితే నేను ఇడ్లీ సాంబార్ చేయలేదు, రైస్ సాంబార్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఇడ్లీ వేసాను, అదే పిండితో మళ్ళీ ఇడ్లీ వేస్తాను. పిల్లలు వద్దు అనేసి అడిగారు, చిట్టి దోశలు ఏ మమ్మీ అని సాంబార్తో తింటామంటే, అందుకే రైస్ సాంబార్ చేశాను నేను మా కోసం. ఇది పిల్లలు బాక్స్కి అయితే అస్సలు తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు అడిగారని అయితే సాంబార్ సాంబార్ ఇలా కూడా బాగుంటుందని అయితే నేను చేసినాను. అసలు ఎందుకో నాకు వామిటింగ్స్ అవ్వడం వల్ల కొంచెం నీరసంగా ఉంది, అందుకే టక్క కానిస్తూ ఉన్నా. ఇంకా ఇలా చిట్టి దోశలు అయితే వేసేసాను. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకైతే ఇలా నేను ప్లెయిన్గా వేసాను. నా కోసం అయితే క్యారెట్, ఆనియన్, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఏమైనా సాంబార్తో రైస్ ఏమైనా కావాలంటారు, ఏమైనా పాపడాలు కూడా వేయించాను, కానీ వాళ్ళు వద్దు అని అంటారు, అది తెలుసు. ఇంకా కర్రీ కావాలి మమ్మీ మాకు బాక్స్కి అంటే అయితే బెండకాయ ఫ్రై చేశాను. వాళ్ళ ఫేవరెట్, ఇద్దరికి చాలా ఇష్టం. ఇంకా మిక్స్ చేసి పెట్టాను. నేనైతే బాక్స్ ఎప్పుడు మిక్స్ చేసే పెడతాను, ఎందుకంటే మిక్స్ చేయకుండా పెడితే ఎప్పుడు ఆఫ్ బాక్స్ ఇంటికి వస్తుంది. ఇలా అయితే నీట్గా తింటారు. ఫ్రై చేశాను కాబట్టి అస్సలు చప్పగవ్వదు. ఇంకా మా చిన్నోడికైతే ఇలా పెట్టి ఇచ్చేసాను. ఇంకా మెల్లిగా తింటా మమ్మీ, చల్లగా అవన్నీ వేడిగా ఉన్నాయని సగం తిని సగం వేడిగా ఉన్నాయని వెయిట్ చేసి